హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక పుణ్యక్షేత్రంని గురించి వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాలో లేపాక్షి అనే ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించబడి ఉన్నదని తెలిసింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయం ఉన్నది. నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ ఆలయం. ఈ ఆలయం అద్భుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది. ఈ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్రస్వామి. ఈ ఆలయంలో ఫ్రెస్కో చిత్రాలతో కాంతివంతమైన రంగుల అలంకరణతో కూడుకుని ఉన్న రాముడు, కృష్ణుడు యొక్క పురాణ గాథలకు సంబంధించి ఉన్నాయి. అతట పెద్ద నంది విగ్రహము దేవాలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడి ఉన్నది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాలలో ఒకటిగా అలరారుతూ ఉన్నది. ఈ దేవాలయం లేపాక్షి నగరానికి దక్షిణం వైపు నిర్మించబడి ఉన్నది. ఈ దేవాలయము తాబేలు ఆకారంలో గల గ్రానైట్ శిలలపై తక్కువ ఎత్తులో నిర్మించబడి ఉన్నది కనుక దీనిని కూర్మశైలం అని అంటారు.
के किशोर चंद्रशेखरे रति प्रतीक्षणं मम। అదేవిధంగా దీనికి ఇంకొక స్థల పురాణం కలదు. రావణాసుడు ఆ పక్షి యొక్క రెక్కలు నరికివేయగా ఈ స్థలంలో ఆ పక్షి పడిపోయాడు. అలా కళ్ళు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపై నుండి ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతూ ఉంటారు కూడా. అలా లోప అక్షి, అక్షి అంటే కళ్ళు లేని అనే పదాల ద్వారా ఏర్పడింది లేపాక్షి అని చెబుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న ఏకశిలా నంది విగ్రహం అత్యంత ప్రసిద్ధి పొందినది. వీరభద్రస్వామి ఆలయంలోని మండపానికి చెందిన ఓ స్తంభం గాల్లో తేలాడుతూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఓకే.